కాకినాడ జిల్లా జగ్గంపేటలో మాల మహానాడు రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 100 మందిలో ముగ్గురికే లాభం వచ్చే రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలను విడగొట్టే కుట్ర మోడీ బీజేపీదే అని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్న 3 సీట్లను ఎలా పంచుతారు అంటూ ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డిలను ప్రశ్నించారు. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర పన్నుతా ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. ఈ జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం వందలో ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, అయితే ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా 1108 కులాలకు మోడీ గారు ఎలా ఎస్సీ వర్గీకరణ పేరుతో పంచుతారు? అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపూర్వ సహోదరులైనటువంటి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ సీట్లను 59 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు? అంటే రిజర్వేషన్ పేరుతో మనకు వేసేటటువంటి ఎంగిలి మెతుకుల కోసం ఈ 59 కులాలు కూడా కొట్టుకు చావమనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దళితుల ఐక్యతను దెబ్బతీసేటటువంటి కుట్ర దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. మిత్రులారా, దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణ తెర మీదకు తీసుకొచ్చి మన మధ్య కొట్లాడాడించేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దళితులు ఎప్పుడు కూడా ఈ ఎంగిలి మెతుకుల కోసం కొట్టుకు చస్తూ రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండేటటువంటి ప్రయత్నం అని చెప్పేసి మీరు అందరూ గమనించాలి. అన్ని విషయాల్లోనూ డామినేషన్ మాది సోదరులే. నార్త్ ఇండియాలో ముఖ్యంగా చమార్లు అంటారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మాలలో ఒక స్టెప్ ముందన్నమాట. నిజమే. దాన్ని ఆసరాగా తీసుకుని దాన్ని బూచిగా చూపించి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎస్సీ రిజర్వేషన్ అంతా మాలలే దొబ్బేస్తున్నారని చెప్పేసి సమాజంలో ఈ వర్గాన్ని ఒక బ్రాండ్ వేసి దోపిడీదారులుగా, దొంగలుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులారా, మిత్రులారా, మనమంతా బయటకు వచ్చి రోడ్లెక్కి శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాటం చేయకపోతే మరి రాజకీయ పార్టీలు, మిగతా వర్గాలు మనల్ని రిజర్వేషన్ విషయంలో ఏమనుకుంటూ ఉన్నారో అదే నిజమైపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ రోడ్డు మీదకి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం జరిగిపోయింది కదా, ఇక మనం ఏమీ చేయలేమని మాత్రం అనుకోకండి. మిత్రులారా, ప్రజలు తిరగబడి పోరాటం చేస్తే ఎటువంటి చట్టాలైనా ఎటువంటి ఆర్డినెన్స్లైనా సరే వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసినటువంటి చట్టాలని, ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతరం పోరాటం కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. థ్యాంక్ యూ.